సెలక్షన్ కంప్లీట్, అనౌన్స్మెంటే లేటు. ఏ టైంలో అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన వచ్చేస్తుంది అనుకునే టైంకి క్లైమాక్స్లో ట్విస్ట్ లాగా రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. కాషాయ రథసారథి రేసులో కొత్త పేర్లు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ లెవెల్లో రాష్ట్ర అధ్యక్ష రేసులోకి ఓ మహిళా నేత పేరు వచ్చింది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ మహిళా నేత తమ పద్ధతుల్లో తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారంట. ఈసారి తెలంగాణలో మహిళా నాయకత్వం ఉండాలని బలంగా కోరుకుంటున్నారంట. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరు? ఆమెకు అధిష్టానం అధ్యక్ష పదవిని కట్టబెడుతుందా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కొత్త సారథి ఎవరన్న దానిపై బీజేపీ హైకమాండ్ నుంచి త్వరలోనే కీలక ప్రకటన రాబోతోంది. ఇప్పటికే రేసులో ఉన్న నేతలంతా ఎవరి స్ట్రాటజీ వారు వాడుతున్నారు. ఓవైపు బీజేపీ నాయకత్వ మార్పు, కొత్త సమీకరణాలతో బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. అయితే అధ్యక్ష రేసులో కొత్తగా డీకే అరుణ పేరు బలంగా వినిపిస్తుంది. ఇక అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకం. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల విజయాల తర్వాత తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కొత్త మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై సీరియస్ గా ఆలోచనలు జరుగుతున్నాయి. నూతన నాయకత్వంతో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్న అధిష్టానం హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లగల నాయకుడికి ఈ బాధ్యత అప్పగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. తెలంగాణ బీజేపీలో కీలకమైన నాయకురాలుగా ఎదిగిన డీకే అరుణ రాజకీయ అనుభవంతో పాటు దూకుడుగా వ్యవహరించే నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రచారం చేస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ లో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉండడంతో విభిన్న రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకుని వ్యవహరించగల నేర్పు కలిగిన నేతగా పేరు పొందారు. 2024 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచి బీజేపీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. రాష్ట్రంలో మహిళా నాయకత్వాన్ని బలపరిచే అంశం దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలనే సిద్ధాంతంతో అధిష్టానం ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ విస్తరణను దృష్టిలో ఉంచుకొని రైతు, మహిళా, యువతపై ఎక్కువగా ఫోకస్ పెట్టే నాయకత్వం అవసరమనే భావనతో డీకే అరుణకు అవకాశం ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు డీకే అరుణకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మద్దతు పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కేసీఆర్ హయాంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనపైన కఠినమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బీజేపీలో మహిళా నేతలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆమెను స్టేట్ ప్రెసిడెంట్ గా నియమిస్తే బీజేపీకి కొత్త ఇమేజ్ రావచ్చనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే తెలంగాణ బీజేపీ పరిస్థితిని అంచనా వేస్తూ రాష్ట్ర నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో డీకే అరుణ కీలక పాత్ర పోషించగలరనే అభిప్రాయంతో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కొత్త నాయకత్వాన్ని ఎంచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డీకే అరుణతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మహిళా నేతగా డీకే అరుణకు అధిక అవకాశాలు ఉన్నాయని, ఆమె నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉండడంతో రేసు మరింత ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా ఏలటి మహేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెస్తున్నారట. బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇస్తే ఈటెల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్ లో ఒక్కరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని చర్చ జరుగుతోంది.
వడపోత కంప్లీట్ అయింది. ప్రకటన రావడమే ఆలస్యమన్నట్లుగా కొనసాగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక రోజుకో టర్న్ తీసుకుంటుంది. ఈక్వేషన్లు మారుతున్నాయి. ఈ రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న రేసులో ఉన్న నేత ఇవాళ వెనుకబడిపోతున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీకి మహిళా నాయకత్వం ఇవ్వాలన్న యోచనలో ఉన్న అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో మరికొన్ని రోజుల్లో తెలియ అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఫైర్ బ్రాండ్ నాయకురాలికే స్టేట్ ప్రెసిడెంట్ అవకాశం ఇస్తే తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్లే అని పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.